తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రా. ముఖ్యమంత్రికి కాదు ఎవ్వరికి కూడా చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు రా, చెప్తాడన్నా. చెప్పు. అన్యాయంగా వ్యాఖ్యలు చేసే హక్కు లేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. చాలా సందర్భాలు చెబుతాం. ఇవాళ సుప్రీంకోర్టు విచారణలో ఇవాళ ఈ వివాదం విచారణలో ఉంది కాబట్టి దాన్ని ఎక్కువగా నేను మాట్లాడకూడదని అనుకున్నా. మీరు అడిగారు కాబట్టి పురంధరేశ్వరి గారు ఆ కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి గారికి హక్కు. తోలు తీసేస్తాను ఎద్దవ్వా. ఇంకొంచెం హైట్ ఉంటే పట్టుకోలేకపోయామో. నేను హైట్ పెరిగే మార్గం అయితే నో. అయ్య బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకనివ్వండి అంకుల్ ప్లీజ్. ముఖ్యమంత్రి గారికి కాదు ఎవరికి హక్కు ఉండదు. చూసినట్లయితే నిన్న సుప్రీంకోర్టులో మేము విన్న దాని ప్రకారం, నాకు అర్థమైన దాని ప్రకారం చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. రిజెక్ట్ చేయబడినటువంటి నెయ్యి ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఏదైతే కల్తీ అని మీకు రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ కూడా సెకండ్ ఒపీనియన్ లేదని. అటు చూడు బే. వెల్, తిరుమల లడ్డు మీద సుప్రీంకోర్టు చాలా కీ కామెంట్స్ చేసింది. ఏదో తేడాగా ఉంది. నా ప్రాబ్లం అంతా కూడా మన తెలుగు మీడియాతోనే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మిస్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. సుప్రీంకోర్టు ఎక్కడ కూడా సిట్ ఇన్వెస్టిగేషన్ ఆపమని, లేకపోతే లడ్డూస్ లో కల్తీ జరగలేదు అని కానీ ఎక్కడా చెప్పలేదు. సిట్ ఇన్వెస్టిగేషన్ మార్చమని కూడా సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు. పొట్టోడికి దోలు తీరిపోయింది. టెస్ట్ రిపోర్ట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ తన ముందు ఉంచమంది సుప్రీంకోర్టు. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. సో అదే పాయింట్ మీద October 3rd అంటే గురువారానికి మొత్తం కేసు మొత్తం వాయిదా పడింది. ఓకే, ఊరుకోవే, ఊరుకో. నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. సో సిట్ ఇన్వెస్టిగేషన్ వద్దు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ వద్దు అని చెప్పి తప్పు చేసిన వాళ్ళు మాత్రమే దాని మీద రాగాలు తీస్తారు అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఇంకో పాయింట్ ఏంటంటే, సీఎం ఏ పాయింట్ మీద పబ్లిక్ తో ఇలాంటి ఇష్యూ చెప్పారు అని చెప్పి కోర్టు అడిగింది. ఏం చేద్దామంటావు? మరి ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న నావే, నాకు అర్థం కాదు. ఇష్యూ ఏంటంటే, అక్కడ సీఎం తన పార్టీ మీటింగ్ తో పర్సనల్ మీటింగ్ లో చెప్పుకున్నారు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. కోర్టులో అది రాంగ్ గా రిప్రజెంట్ చేశారు. అదొక ఇష్యూ. కల్తీ జరిగిందా లేదా అన్న విషయం తిరుమల వెళ్లిన ప్రతి ఒక్కరికి, లడ్డు తిన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇందులో సిట్ ఇన్వెస్టిగేషన్ చేసిన, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిన, FBI ఇన్వెస్టిగేషన్. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. లేకపోతే సుప్రీం ధర్మాసనం ఇన్వెస్టిగేట్ చేసిన నిజాలు నిగ్గు తేలుతాయి. ఏంటో నా బతుకులా అయిపోయింది. దట్ వాజ్ రిటర్న్ బ్యాక్. దట్ వాజ్ రిటర్న్ బ్యాక్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది అని ఈవో హ్యాస్ గివెన్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అమ్మవారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఎక్కడో కొడుతుంది సీనా. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా చేస్తున్నారు. అన్ని బాగుంటుంది, అన్ని బాగా చేస్తారు. మండుతున్నట్టుంది. క్లీన్నెస్ ఉంటుంది. చచ్చిపోతున్నా. అయితే వాళ్ళ జగన్ గారు ఏం చేస్తున్నారు, అది నిండా తప్పు చేస్తున్నారు. అంటే అది ధర్మక్షేత్రానికి మోసం చేశారు. నేను ఎరవలేదు సార్, అమ్మమ్మ చుట్టూ నేను ఎరవలేదు సార్.
వాళ్ళు అందుకే ఇప్పుడు ఏం స్టేజ్ లో ఉండరు, వాళ్ళు అట్లే దిగిపోయారు. ఏమిటండి మీరు మాట్లాడేది? చేసిన తప్పకి వాళ్ళు దానికి ఏం చేస్తా ఉండరు, దాన్ని అనుభవించేస్తా. దేవుడా, అంటే అసలు శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని వినగానే మీకేమో గుడ్ క్వశ్చన్, యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. అది మహా తప్పు. మాకెంత కోపం వచ్చింది. ఎదురుగా ఉండి మేము బాగా తిట్టాను నేను. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.